మత్తయి సువార్త 5వ అధ్యాయము 34వ వచనం లోపల మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏమని సెలవిచ్చున్నాడంటే, నేను మీతో చెప్పినది ఏమనగా మీరు ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు అని చెప్పాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఒట్టు పెట్టుకొనవద్దు అని చెప్పాడు. మరి ఒట్టు పెట్టుకునే పరిస్థితి మానవులమైన మనకెందుకు ఎదురవుతుందంటే, నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మోసకరమైన మాటలు, నోరు తెరిస్తే కుటిలమైన మాటలు, నోరు తెరిస్తే కపటమైన మాటలు. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము అని అన్నాడు. అయినప్పటికీ కూడా ఆయనకు హేయమైనటువంటి అబద్ధాన్ని పట్టుకునే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇక ఎవరు కూడా ఆ మాట నమ్మని పరిస్థితి వచ్చినప్పుడు అమ్మ తోడు, నాన్న తోడు, నా పిల్లల తోడు, ఈ చెట్టు తోడు, ఆకాశం తోడు, ఈ భూమి తోడు, నా తోడు అంటారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా సెలవిచ్చాడు, ఆకాశం తోడనవద్దు, అదే ఆయన సింహాసనము, భూమి తోడనవద్దు, అదే ఆయన పాదపీఠము, యెరూషలేము తోడు అనవద్దు, అది ఆయన మహారాజు యొక్క పట్టణము, నా తోడు అని కూడా అనకూడదు. ఎందుకనగా నీ తల వెంట్రుకలో ఒక్క తెల్ల వెంట్రుకైనా నీవు నల్లగా మార్చలేవు, నల్లగా ఉన్నదాన్ని తెల్లగా మార్చలేవు. అసలు మనతో ఏదీ కాదు. నీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు అన్నట్టే ఉండాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువుని తెలియక ముందు ఎన్ని రకాల అబద్ధాలు, ఎన్ని రకాల మోసకరమైన మాటలు మాట్లాడి నమ్మకం కోల్పోయావో, యేసుక్రీస్తు ప్రభువారి పాదాల చెంత నిలిచిన దినం నుండి నీ మరణం మట్టుకు నీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు అనులాగానే నీవు జీవించాలి. నిన్ను చూసే అటువంటి అన్యజనులు, దేవుని బిడ్డలందరూ కూడా నువ్వు సత్యమైన మాటలు పలుకుతున్నావని ఆనందించాలి. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా ఆంతరంద్రియములు సంతోషపడునన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యథార్థమైన మాటలు పలకాలి. అది అవును అంటే అవును, కాదు అంటే కాదు, సత్యంగా నువ్వు నడుచుకోవాలి. ఇక అది కాకుండా నువ్వు ఎన్ని ఒట్లు పెట్టుకున్నా అది దుష్టు నుండి పుట్టినదే. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చిన్నప్పుడు స్కూల్లో లెసన్లో ఒక పిల్లవాడు మేకలు కాసుకొని, గొర్రె మేకల మందలు కాసుకొని అడవికి వెళ్తాడు. వారిని ఆట పట్టిద్దామని పులి వచ్చింది, పెద్ద పులి వచ్చిందని కేకలు వేస్తాడు. 2 సార్లు అది రాదు. కేకలు వేస్తాడు. పక్కన పని చేసుకునేవారు వస్తారు. 3వసారి నిజంగానే పెద్ద పులి వచ్చింది పశువుల వద్దకు. వాడు ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా వారు వినరు. మన పరిస్థితి కూడా అంతే. మాటికి ఇలాంటి మోసకరమైన అబద్ధమైన మాటలు ఒట్లు పెట్టుకోకండి. దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు కాకండి. దేవుని యొక్క మహోన్నతమైన కృప మనకు తోడైంది. మన మృతుల పునరుత్థానము, యథార్థవంతుల నీతిమంతుల పునరుత్థానమందు మనం దేవుని యొక్క సన్నిధానంలో చేరాలి. దేవుని యొక్క పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే ఇదిగో దేవుడు చెప్పిన విధంగా ముందుకు సాగండి. దేవుని యొక్క మహోన్నతమైన కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.